హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. గ్రూప్ డి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అప్రెంటిస్షిప్కి సంబంధించి అంటే అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 47th బ్యాచ్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ అంటే ఎవరైతే 10th కంప్లీట్ చేసింటారో లేదా ఐటీఐ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 5/8/2025 అంటే ఇది వచ్చేసరికి లాస్ట్ డేట్ అనమాట. అలాగే మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5 అంటే డేట్ అఫిషియల్గా అనమాట. నోటిఫికేషన్కు విడుదల చేసి 5/7/2025 ఈ డేట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు జూలై నెల నుంచి ఆగస్ట్ నెల వరకు అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న ఫీజు కూడా ఉందన్నమాట. ఫీజు కూడా సేమ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/8/2025 ఇది అనమాట. ఇంకా లాస్ట్ డేట్ అప్లోడ్ డాక్యుమెంట్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసే లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/8/2025 ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అంటే పోస్టులు ఈ విషయానికి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ సీట్స్ విత్ కమ్యూనిటీ వైస్ బ్రేకప్ రిలీవెంట్ ట్రేడ్స్ ఆఫ్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ అంటే ఐటీఐకి సంబంధించిన సీట్లు అంటే ఏ పోస్ట్కి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫిట్టర్కి సంబంధించి 107 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కార్పెంటర్కి సంబంధించి 3 పోస్టులు, పెయింటర్కి ఇది వచ్చరికి మొత్తం ఐటీఐకి సీట్లకు సంబంధించింది అనమాట. ఫిట్టర్కి సంబంధించి 107, కార్పెంటర్కి సంబంధించి 3 పోస్టులు, పెయింటర్కి సంబంధించి 7 పోస్టులు, మెకానిస్ట్కి సంబంధించి 67 పోస్టులు, వెల్డర్కి సంబంధించి 45 పోస్టులు, అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించి 71 పోస్టులు, టోటల్గా మొత్తం 300 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే నాన్ ఐటీఐకి సంబంధించి ఫిట్టర్కి సంబంధించి 30 పోస్టులు, కార్పెంటర్ పెయింటర్కి సంబంధించి నాన్ ఐటీఐకి మీద అయితే పోస్టులు లేవు ఫ్రెండ్స్. ఇంకా మెకానిస్ట్కి సంబంధించి 15 పోస్టులు, వెల్డర్కి సంబంధించి 15 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 18 పోస్టులు, మొత్తం టోటల్గా 77 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే టోటల్గా మొత్తం 375 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఏది అకార్డింగ్ టు ది రైల్వే బోర్డ్ లెటర్ టు ది డేటెడ్ 15/5/2006 at the basis of availability of applications in the above notice seats 3% ఏది 3% ఎవరికంటే ఐటీఐ 9 సీట్స్ అదే 9 సీట్లు అండ్ నాన్ ఐటీఐకి సంబంధించి 2 సీట్లు విల్ బి రిజర్వ్డ్. ఏది పీడబ్ల్యూడీ కోటా కింద వాళ్ళకైతే రిజర్వ్ చేసిందనమాట. యాక్ట్ నెంబర్ 2006 ప్రకారం 3% అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే రిజర్వ్ చేశారు. మిగతా మొత్తం అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దానికి సంబంధించి మొత్తం ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నాన్ ఐటీఐ the candidate must have passed 10th class examination or equivalent under 10+2 examination system with minimum 50%. అంటే ఎవరైతే నాన్ ఐటీ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఇంటర్మీడియట్ మినిమం 50% మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికంటే ఇష్యూడ్ బై ది నోటీస్ 5/7/2025 ఈ డేట్ కల్లా మీకు ఈ క్వాలిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫర్ ఐటీఐ సేమ్ ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అండర్ 10+2 అంటే ఎవరైనా సరే మినిమం 50% మార్క్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా కేటగిరీ వచ్చేసరికి మీకు రిలీవెంట్ ఏ కేటగిరీ కావాలంటే దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి
దానికంటే ముందు కొద్దిగా ది వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫ్రమ్ ది హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ది క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ నోటీస్ సీట్స్ విల్ హ్యావ్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సెమిస్టర్ సర్టిఫికేట్ మార్క్షీట్. అంటే ఎవరైతే కొంతమంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్కి సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ది అప్లికేషన్స్ ఏజ్ లిమిట్ షెల్ బీ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ 5/8/2025. అంటే అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అప్పటి వరకు అయితే లాస్ట్ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ హీ హాజ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 22 years ఆఫ్ ఓల్డ్. అంటే ఎవరైతే నాన్ ఐటీఐ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫర్ ఐటీఐ అంటే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో ఐటీఐ ఉన్నారో దానికి సంబంధించి ఐటీఐ పాస్డ్ ఇన్ రిలివెంట్ ట్రేడ్ హ్యాస్ కంప్లీటెడ్. అంటే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో ఎక్స్క్లూడింగ్ వెల్డర్ అండ్ కార్పెంటర్ ట్రేడ్, అంటే ఈ 2 పోస్టులు కాకుండా మిగతా పోస్టులకి 18 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 24 years, అంటే 18 సంవత్సరాల నుంచి 24 పోస్టుల వరకు 24 సంవత్సరాల వరకు మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మిగతా వెల్డర్ అండ్ కార్పెంటర్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి కేటగిరీ అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే 10 years, ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవైతే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. మొత్తం డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. లేదా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 rupees అయితే మనకు ఆన్లైన్ చేయాలని అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది గాయస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, అప్రెంటిస్షిప్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.